ఈ ప్రపంచం ఒక మాయాబజార్. ఇక్కడ మీరు ప్రాణప్రదంగా భావించే మనుషులు, మీరు రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించిన ఈ ఆస్తులు, చివరికి మీ శ్వాస ఏది శాశ్వతం కాదు. రేపొద్దున్న కళ్ళు మూస్తే మీతో వచ్చేదేముంది? ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఇక్కడ ఎవరు మీ వారు కాదు, ఆ కృష్ణుడు తప్ప. ఈ నిజాన్ని తెలుసుకోవడానికే మనకు ఒక జీవితం సరిపోవట్లేదు. అందుకే ఈ రోజు మనం ఒక అత్యున్నతమైన మార్గం గురించి మాట్లాడుకుందాం. మనందరి జీవితాల్లో ఒక తెలియని బాధ. ఎంత సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా మనసుకి మాత్రం శాంతి దొరకట్లేదు. ఎందుకో తెలుసా? మనసు ఎప్పుడు దేనికో ఒక దానికి బానిసవుతూనే ఉంటుంది. కాబట్టి కోపం వస్తే తట్టుకోలేం, ఎవరైనా ఏదైనా అంటే భరించలేం, ఒక వ్యసనానికి అలవాటు పడితే దాని నుండి బయటపడలేం. మనం మన ఇంద్రియాలకు రాజులం కావాల్సింది పోయి వాటికి ఊడిగం చేసే సేవకుల్లా మారిపోయాం. కామం, క్రోధం, లోభం ఇవి కేవలం పుస్తకాల్లో వినే పదాలు కావు. ఇవి మనల్ని లోపల నుంచి తినేసే పురుగులు. ఏదో సాధించాలని మొదలు పెడతాం, కానీ మధ్యలోనే ఏదో ఆకర్షణ మనల్ని పక్కదారి పట్టిస్తుంది. మనసు ఎప్పుడు బయట ప్రపంచంలో ఆనందం కోసం వెతుకుతోంది, కానీ నిజం ఏంటంటే బయట దొరికే ప్రతి ఆనందం వెనుక పెద్ద దుఃఖం దాటి ఉంది. మన మనసు అదుపు తప్పడం వల్లే ఈ రోజు మనిషికి నిద్ర పట్టడం లేదు, ప్రశాంతత కరువైంది. ఈ సమస్య ఎందుకు వస్తుందో మనం ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా? దానికి కారణం మన మూలాలు మర్చిపోవడమే. మనం ఈ శరీరం అని, ఈ పేరు అని, ఈ హోదా అని భ్రమపడుతున్నాం. ఎప్పుడైతే మనం ఒక వస్తువు మీద లేదా ఒక వ్యక్తి మీద అతిగా ఆధారపడతామో అక్కడే మన పతనం మొదలవుతుంది. మన ఇంద్రియాలు చాలా బలమైనవి, అవి గుర్రాల లాంటివి. వాటికి సంఖ్యల కళ్యం లేకపోతే అవి మనల్ని ఎక్కడికో తీసుకెళ్లి పాతంలో పడేస్తాయి. మనం నిరంతరం ఇతరులతో పోల్చుకుంటాం, ఇతరుల జీవితాలు చూసి అసూయపడతాం. ఈ నెగిటివిటీ అంతా మన మనసులో పెరిగిపోయి భగవంతుడికి మనకి మధ్య ఒక పెద్ద గోడను కట్టేస్తుంది. మనం దేవుడిని కేవలం కష్టాల్లో ఉన్నప్పుడే మొక్కుతాం, కానీ ఆయన మనసులోనే ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోతాం. మనసు ఖాళీగా ఉంటే అది చెడు ఆలోచనల వైపు వెళ్తుంది. ఆ ఖాళీని మనం భక్తితో నింపకపోవడం వల్లే అది వ్యసనాలతో, పనికిరాని ఆలోచనలతో నిండిపోతుంది. దీనికి పరిష్కారం చాలా సరళమైనది, కానీ ఎంతో శక్తివంతమైనది. అదే శరణాగతి. మీరు ఏమీ చేయనక్కర్లేదు, కేవలం ఆ పరమాత్ముడి పాదాల దగ్గర మిమ్మల్ని మీరు వదిలేయండి. స్వామి, నేనేమిటో మీకు తెలుసు, నా మంచి చెడులు నువ్వే చూసుకొని నమ్మకంతో చెప్పండి. ముఖ్యంగా ప్రేమానంద్ గోవింద్ శరణ్ గారు చెప్పినట్లు రాధా నామమే శరణ్యం. ఆ నామంలో ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. మీరు ఏ పని చేస్తున్నా, మీ చేతిలో పని ఉన్నా మీ మనసు మాత్రం ఆ నామస్మరణంలో ఉండాలి. నామస్మరణ అంటే ఏదో గంటల తరబడి కూర్చొని చేసేది కాదు, అది శ్వాసలా మారిపోవాలి. మీరు నడుస్తున్నా, తింటున్నా, ఆఫీసు పనిలో ఉన్నా లోపల ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఎప్పుడైతే మీ మనసు భగవంతుడి నామంతో నిండిపోతుందో అప్పుడు కామ క్రోధాలకి అక్కడ చోటు ఉండదు. చీకటిని తొలగించడానికి మనం కష్టపడనక్కర్లేదు. ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు. నామస్మరణే ఆ దీపం. అది మీ లోపల ఉన్న అజ్ఞానాన్ని, వ్యసనాలని దహించి వేస్తుంది. భక్తి అంటే లోకాన్ని వదిలేయడం కాదు, లోకంలో ఉంటూనే లోకానికి అంటకుండా ఉండటం. మీరు మీ బాధ్యతలను నిర్వర్తించండి, కానీ ఫలితాన్ని ఆ కృష్ణుడికి వదిలేయండి. మీ ప్రతి పనిని ఒక పూజలా భావించండి. ఈ క్షణం నుంచే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. రోజులో కనీసం కొంత సమయం భగవంతుడి కోసం కేటాయించండి. అది కుదరకపోతే ప్రతి శ్వాసలోనూ ఆయన నామాన్ని స్మరించడం ప్రాక్టీస్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఏదీ మీ వెంట రాదు. మీ నామస్మరణ, మీ పుణ్యం, మీ భక్తి మాత్రమే మీకు తోడుగా ఉంటాయి. శాంతి అనేది బయట ఎక్కడో లేదు, అది ఆ నామం లోపల ఉంది. ఇంద్రియాలకు బానిసలుగా బతకడం ఆపేయండి, ఆ పరమాత్ముడికి సేవకులుగా మారండి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీ మనసులో అలజడి తగ్గి ఒక అలౌకికమైన ఆనందం మీ సొంతమవుతుంది. నేడే, ఈ క్షణమే ఆ నామస్మరణమును ప్రారంభించండి. మీ జీవితం ఒక వెలుగు దివ్యలా మారిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.